బీజేపీలోకి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలంట బీబీ పాటిల్ రాములు నేడు రేపు చేరే ఛాన్సు. ఒక సిట్టింగ్ ఎంపీ ఆల్రెడీ వెంకటేష్ అయితే కాంగ్రెస్కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేటువంటిది. అదే జరిగితే అటు జహీరాబాద్లోను ఇటు నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీకి కొంచెం ఊపు వచ్చినటువంటి విషయమే. ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ కథము బీజేపీలో చేరేందుకు టాప్ లీడర్లు జంపు. అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ అంటే సిట్టింగ్ ఎంపీ కూడా అనుకోవచ్చు బీజేపీ వైపు వస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కలిసి టీఆర్ఎస్కి ఇప్పటికే తీగల గుడ్ బై రోజు పోతున్నారు. కాంగ్రెస్ కారు ఖాళీ అవుతుంది, కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్లో పోలేనటువంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు, బీజేపీలోకి పోలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఓవరాల్గా కత్తి మీద సాముల బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఉన్నది. సిట్టింగ్ ఎంపీ రాములు బీబీ పాటిల్ మరి బీజేపీలో చేరుతారా, ఏమైంది, బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో చర్చలు ఎంతవరకు పోయినటువంటి చూడాలి. ఇదే జరిగితే కనుక ఆ రెండు స్థానాల్లో బీజేపీ కొంత బలం పుంజుకున్నట్టుగా ఉంటుంది. తెలంగాణలో మళ్ళా కొంత మోడీ వాతావరణానికి తోడుగా ఈ వాతావరణం కూడా పెరిగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇది ఖమ్మంకు సంబంధించినటువంటి, అదేవిధంగా జహీరాబాదు, నాగర్ కర్నూలుకి సంబంధించి ఇది ఈ రోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి